Hello all, welcome again. So today మన లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా let us do this part 3. What is this part 3? షేపింగ్, ప్లానింగ్ అండ్ గ్రైండింగ్. సో ఎందుకు ఈ షేపింగ్, ప్లానింగ్, గ్రైండింగ్ అంతా మీరు ఒక్కొక్క వీడియోగా చేయట్లేదు, ఒకటి వీడియో ఎందుకు చేస్తున్నారంటే బికాస్ మనం చెప్పుకున్న టర్నింగ్ వీడియో, నర్లింగ్, ఫేసింగ్ అండ్ మనం చెప్పుకున్న డ్రిల్లింగ్, బోరింగ్ అవన్నీ కూడా ఎస్ఏ ఓరియంటెడ్ ప్యాటర్న్. అందులో మనకి ఇమాజినేషన్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ అండ్ అందులో మనకి డయాగ్రామ్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ కమింగ్ టు దిస్ షేపింగ్, ప్లానింగ్ అండ్ గ్రైండింగ్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషనే కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ షార్ట్ టైం అండ్ చాలా తక్కువగా మనం జస్ట్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలని మాత్రమే తెలుసుకుందాం. అండ్ లెట్ us do some sample problems and let us close this unit 7 ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైమ్స్ అనేవి క్లోజ్ చేద్దాం. But I am telling you carefully, complete those turning, knurling, facing, drilling and boring కంపల్సరీ. చాంఫరింగ్ కూడా డీటెయిల్గా మనం చెప్పుకోగలదు, ఎందుకంటే చాంఫరింగ్ కూడా నర్లింగ్ లాగే సేమ్ ఫార్ములా L/F/NA. ఓకే, సో థ్రెడ్ కటింగ్ కూడా పిచ్ ఇంటూ ఆ పిచ్ చూసుకొని దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కట్స్ మనకి మెటల్కి మారుతుంటాయి. అల్యూమినియం అయితే 4 అవుతాయి చెప్పుకున్నాం మనం, 4, 5, 6, 7. సో బేస్డ్ ఆన్ దట్ చూసుకుంటాం. సో నో లెట్స్ సీ ద ఇంట్రొడక్షన్ టర్మ్స్. వాట్ ఈస్ meant by షేపింగ్? షేపింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ వేర్ the tool reciprocates, okay, where the workpiece is constant and the tool reciprocates. ikkada cutting stroke, ila cutting stroke and its return stroke. Ikkada two types of strokes untai, cutting stroke, return stroke. Whereas if you go in the planar, what is the planning? Planar is slightly different from shaper. What is the planar? Planar means ikkada manaki tool is constant whereas the workpiece will be reciprocated. Workpiece will reciprocate to and fro. So both operations, what will happen? In both operations the length will be reduced or the diameter will be reduced based on the purpose dimensions. So మెయిన్గా ఈ షేపింగ్ ప్లానింగ్లో మెయిన్గా మనకు ఉండేది ఏంటంటే రెక్టాంగులర్ బ్లాక్స్ ఉంటాయి. సో రెక్టాంగులర్ బ్లాక్స్ అంటే బేసికల్గా వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో బోత్ హ్యావ్ ద సేమ్ ఫార్ములా, షేపింగ్ అండ్ ప్లానింగ్. ఈవెన్ దో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్లో వాటి యొక్క ప్రాసెసెస్, వాటి యొక్క మిషన్స్, వాటి యొక్క ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ ఏమో, బట్ వాళ్ళు క్యాల్కులేటింగ్ ద మెషినింగ్ టైమ్స్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్, బట్ దెర్ ఈజ్ ఏ స్లైట్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? లెట్ us see. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us discuss about the shaping operation. సో షేపింగ్ ఆపరేషన్ గురించి చెప్పేసుకుందాం. షేపింగ్. సో ఇన్ ద షేపింగ్, సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద మెషినింగ్ టైం, ఇక్కడ మనకి మెషినింగ్ టైం గురించి కదా కావాలి మనకి. షేపింగ్ ఎక్విప్మెంట్ గురించి అవసరం లేదు, షేపింగ్లో ఏమేమి పార్ట్స్ ఉంటే అక్కర్లేదు. మెషినింగ్ టైం, ఓకే, మెషినింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే, టోటల్ ఏరియా టు బి స్వెప్ట్ బై ఏరియా స్వెప్ట్ పర్ మినిట్. సో ఇందులో ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, ఇందులో మనకి ఫుల్ అల్టిమేట్ ఫార్ములా అనేది ఒకటి ఉండదు. అల్టిమేట్ ఫార్ములా అనేది మనం కామన్గా తీసుకుంటాం ఒక ఫార్ములా, బట్ మనకు అర్థం కావాల్సింది మెయిన్గా ఈ ఫార్ములా. మెషినింగ్ టైం ఫర్ షేపింగ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా టు బి స్వెప్ట్, ఎంత ఏరియా అయితే మనం షేపింగ్ చేయాలో, డివైడెడ్ బై ఏరియా స్వెప్ట్ పర్ మినిట్. సో దెర్ ఆర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్లో కూడా వీ హ్యావ్ టు డూ యాజ్ టూ థింగ్స్. సో ఎప్పుడైనా ప్రాబ్లంలో కూడా వీ హ్యావ్ టు డూ యాజ్ టూ థింగ్స్. వాట్ ఆర్ ద టూ థింగ్స్? సో ఫస్ట్ వన్, టోటల్ ఏరియా టు బి స్వెప్ట్ అనే ఒక స్టెప్ సెపరేట్, టోటల్ ఏరియా టు బి స్వెప్ట్ ఈజ్ ఈక్వల్ టు అనే ఒక స్టెప్ ఒకటి, అండ్ ఏరియా స్వెప్ట్ పర్ మినిట్ అనే స్టెప్ ఒకటి. ఈ రెండు కట్టిన తర్వాత ఈ న్యూమరేటర్ బై డినామినేటర్ చేస్తే వచ్చేదే మనకి టోటల్ మెషినింగ్ టైం మినిట్స్లో వస్తుంది అనమాట. ఓకే, దిస్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. సో షేపింగ్ ప్లానింగ్ ఒక సెపరేట్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా బట్టి పడితే సరిపోద్ది అన్నట్టుగా మాత్రం మీరు ఇమాజిన్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ ఏరియా టు బి స్వెప్ట్? టోటల్ ఏరియా టు బి స్వెప్ట్కి ఫార్ములా ఏముంటుంది? సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? మనకు తెలిసి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని మన అందరికీ తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. బట్ హియర్ ఇన్ ద షేపింగ్ ఆపరేషన్ యూ విల్ గివ్ సమ్ అలవెన్సెస్, యూ విల్ గివ్ సమ్ క్లియరెన్సెస్. బట్ క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు క్లియరెన్సెస్. లెంత్కి ఇంత అలవెన్స్ ఉండాలి, బ్రెడ్త్కి ఇంత, విడ్త్కి ఇంత అలవెన్స్ ఉండాలి అని చెప్తాడు. సో ఎప్పుడు కూడా ఇన్ ద షేపింగ్ ఆపరేషన్ రిమెంబర్
we give 5 mm, we give 5 centimeters. Okay, we give 5 centimeters for length and 2.5 centimeters for 2.5 centimeters for width. ఓకే, సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ సెంటీమీటర్స్ గురించి మాట్లాడుకుందాం. L+5 ఇంటూ B+2.5. సో బేసిక్గా యాక్చువల్గా ఈ ప్రాబ్లం చేయడానికి ఇది ఎలా 5 సెంటీమీటర్స్ అంటే దీని అర్థం ఏంటంటే L+2.5 + 2.5 దీని అర్థం, అండ్ B+1.25 + 1.25 దాని అర్థం. ఓకే, అలవెన్సెస్ అంటే అర్థం, అది అలవెన్సెస్ అంటే టూ సైడ్స్ 2.5 ఇస్తుంటాం అండ్ 2 sides విత్కి 1.25 క్లియరెన్స్ అనేది ఇస్తాం మనం. ఓకే, దట్ ఈస్ ద స్టెప్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫర్ ఏరియా. L+5 ఇంటూ B+2.5 అంటే 5 సెంటీమీటర్స్ అని కాదు, 2.5 ఆన్ బోత్ సైడ్స్, 1.25 ఆన్ బోత్ సైడ్స్. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైతే సేమ్ ఇదే విత్ సమ్ కొన్ని స్టెప్స్ మారి మనకి ప్లానింగ్ ఆపరేషన్ వస్తుంది అనమాట. సో లెట్ us see నెక్స్ట్ ఏరియా స్వెప్ట్ పర్ మినిట్. What is area swept per minute? The formula for area swept per minute is feed into length into n. Okay, feed into length into n. Okay, n area swept per minute అంటే ఏంటి? ఎంత ఏరియా మనం షేపింగ్ చేయడం వల్ల ఎంత ఏరియా అనేది పర్ మినిట్ బది మిస్ అవుతుంది, ఎంత ఏరియా స్వెప్ట్ అవుతుంది, ఎంత ఏరియా షేపింగ్ జరుగుతుంది అని. సో హియర్ వాట్ ఈస్ ద ఫార్ములా? ఫీడ్ ఇంటూ లెంత్ ఇంటూ ఎన్. ఎన్ అంటే ఆర్పిఎం. సో మనకి టర్నింగ్ ఆపరేషన్ కూడా చూస్తే టర్నింగ్ ఆపరేషన్లో ఆర్పిఎం గురించి ఎక్కడ మనకు క్వశ్చన్లు ఇవ్వడు. ఆర్పిఎం అనేది వి విల్ క్యాలిక్యులేట్ బై πdn/100. S is equal to πdn/100 నుంచి వి క్యాలిక్యులేట్ దట్. అక్కడ ఏంటి, అక్కడ టర్నింగ్ అనేది సిలిండ్రికల్ షాఫ్ట్స్ లేకపోతే సిలిండ్రికల్ రౌండ్ క్రాస్ సెక్షన్ ఉన్న షాఫ్ట్స్ తీసుకుంటాం కాబట్టి πdn అంటే పైడి సర్కంఫరెన్స్ మొత్తం అంతా అక్కడ ఏంటి మనకి అక్కడ సర్కంఫరెన్స్ మొత్తం అంతా మనం టర్నింగ్ చేస్తున్నాం కాబట్టి πd/n/100 అని తీసుకుందాం. బట్ ఇక్కడ షేపింగ్ ఆపరేషన్లో ఏమవుతుంది, రెక్టాంగులర్ బ్లాక్స్. ఓకే, రెక్టాంగులర్ బ్లాక్స్లో షేపింగ్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏమవుతుందంటే కటింగ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ అనేవి రెండు ఉంటాయి. కటింగ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్. చూడండి ఇక్కడ కటింగ్ స్ట్రోక్ ఉంది అండ్ బ్యాక్ వచ్చినప్పుడు రిటర్న్ స్ట్రోక్ ఉంది. సో ఆ ఫ్యాక్టర్ కూడా వాడు మెన్షన్ చేస్తాడు. వాడు కటింగ్ స్ట్రోక్ బై రిటర్న్ స్ట్రోక్ ఈస్ ఆర్ ద రేషియో ఆఫ్ కటింగ్ టైమ్ ఈస్ అని మెన్షన్ చేస్తాడు వాడు. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, ఎన్ అనేది వాడు క్వశ్చన్లో ఇవ్వడు, వీ హ్యావ్ టు ఫైండ్ బై సంథింగ్ అని మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇదనమాట. సో F/L. సో ఇక్కడ మీకు ఎక్కడ మీకు షేపింగ్లో L అని కనిపించినా దాన్ని L+5 అనే తీసుకోవాలి. రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ ఎక్కడ మీకు L అని కనిపించినా సరే L+5 తీసుకోవాలి. డబుల్ B అని ఎక్కడ కనిపించినా సరే B+2.5 తీసుకోవాలి. షేపింగ్లో, ప్లానింగ్లో ఆ LB అనేది వేరే రిలయన్సెస్ తీసుకుంటాం. ఓకే, సో ఈ N అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో బేసికల్గా N అనేది ఎలా వస్తుందంటే ఎఫెక్టివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎఫెక్టివ్ స్పీడ్ ఆఫ్ షేపింగ్ మెషిన్ ఈజ్ ఈక్వల్ టు N/S/100 m/min. N/S/100 m/min. ఓకే, సో ఇదనమాట కాన్సెప్ట్ ఆఫ్ షేపింగ్. అయిపోయింది షేపింగ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కామన్ ఫార్ములాస్. సో ఎప్పుడైనా సరే ఏ స్టెప్ అయినా సరే ఇక్కడ ఎస్ అంటే ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు L+5. ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ స్ట్రోక్ L+5 అంతే. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ షేపింగ్. అయిపోయింది. సో ఇదేంటిది కామన్గా మనం న్యూమరేటర్ కనుక్కోవడానికి, డినామినేటర్ కనుక్కోవడానికి. సో ఇక్కడ ఎస్ అంటే కటింగ్ స్ట్రోక్ కాదు, లెంత్ ఆఫ్ స్ట్రోక్. ఎంత లెంత్ ఆఫ్ స్ట్రోక్ అనేది మనకి ఇస్తాడు ఎస్ అనేది L+5. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ వాడు కటింగ్ స్ట్రోక్ బై రిటర్న్ స్ట్రోక్ రేషియో అని ఇస్తాడు. కటింగ్ స్ట్రోక్కి రిటర్న్ స్ట్రోక్కి రేషియోస్ ఇస్తాడనమాట. సో ఆ రేషియోస్లో కామన్గా ఎక్కువగా మనకి రేషియో గురించి మెన్షన్ చేయకపోయినా, మనకి ఏమైనా ఇవ్వకపోయినా సరే వాట్ వీ హ్యావ్ టు టేక్, అసలు మనం ఎలా కనుక్కోవాలి? సో వీ క్యాన్ ఫైండ్ ఇట్ బై సో వాటి క్వశ్చన్లో ఏవి మెన్షన్ చేయకపోతే బేసికల్లీ ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా ఎప్పుడు చూసుకున్నా మనకి షేపింగ్ మెషిన్లో ఆ రేషియో ఉంది కదా, ఆ రేషియో ఎప్పుడు కూడా E ఈజ్ ఈక్వల్ టు 3/5 టైమ్స్ కటింగ్ స్ట్రోక్ ఉంటుంది అనమాట. క్వశ్చన్లో ఇచ్చేస్తారు 3/5 × C. ఒకవేళ 3/5 లేకపోయినా
3/4 అని ఇచ్చాడు అనుకో, సో ఇక్కడ స్టెప్ నుంచి మనకు క్వశ్చన్లో మారుతుంది. ఇక్కడ వరకు అయితే కామన్. సో ఎప్పుడైనా మనకు క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు 3/4 టైమ్స్ కటింగ్ స్ట్రోక్ అవుతుంది, 3/5 టైమ్స్ కటింగ్ స్ట్రోక్ అవుతుంది అని. సో ఆ 3/5 గురించి కానీ 3/4 గురించి కొన్ని మెన్షన్ చేయకపోతే వి విల్ టేక్ దిస్ ప్రొసీజర్. బేసికల్గా ఇప్పుడు కూడా స్ట్రేపింగ్కి 3/5 ఇంటూ సి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి. సో 3/5 ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ s/100. సో n ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ c/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 60c. 60c/s, 5s, 60c/s. సో 60c/l+5, ఓకే, l+5. ఓకే, n అంటే ఫార్ములా వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేంటి, డినామినేటర్లో మనకి n అని ఉంది కదా, అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఏరియా స్వెప్ట్ పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు f ఇంటూ l+5 ఇంటూ 60c/l+5 క్యాన్సిల్. సో 60cf. సో టోటల్గా మెషినింగ్ టైం ఏంటి మనకి, t ఈజ్ ఈక్వల్ టు l+5 ఇంటూ b+2.5/60cf. This is the formula. If he has not mentioned anything about the ratio, కటింగ్ స్పీడ్ రేషియో గురించి కానీ కటింగ్ స్పీడ్ యొక్క ఎంత కటింగ్ పర్ స్ట్రోక్ బై రిటర్న్ స్ట్రోక్ ఎంత మెన్షన్ చేయకపోతే వి విల్ యూస్ దిస్ ఫార్ములా l+5 ఇంటూ b+2.5/60cf. హియర్ c is the cutting speed. n is number of strokes. నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఎలా తెలుస్తుంది మనకి, నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ it will only classify, it will only say how many cutting strokes and how many return strokes. That is the concept of this shaping. సో ఒక్కసారి షేపింగ్ ఆపరేషన్ మనకు అర్థమైపోతే ఈ షేపింగ్ ఆపరేషన్ లాగే we will do the same planning. సో షేపింగ్ ఆపరేషన్ లాగే మనం ప్లానింగ్ ఆపరేషన్ కూడా రాసుకుంటాం. సో ప్లానింగ్ కూడా సేమ్ ఫార్ములా. సో సేమ్ ఇదే ప్రొసీజర్, ఇక్కడ దాకా సేమ్ ప్రొసీజర్. బట్ ఇక్కడ ఏమవుద్దంటే మనకి ప్లానింగ్లో కూడా మెషినింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏరియా బై ఏరియా స్వెప్ట్ పర్ మినిట్. అక్కడ కూడా సేమ్ ఫార్ములాయే. బట్ అక్కడ మనం ఏంటంటే మనకి ఏంటి డిఫరెన్స్ వస్తుంది, వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈస్ టేకింగ్ దట్ ఎలవెన్సెస్. సో ప్లానింగ్లో చూడండి, ప్లానింగ్లో టోటల్ ఏరియా టు బి స్వెప్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని తెలుసు కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని మనకి ఏరియా తెలుసు. సో ఇక్కడ ఎలవెన్స్ ఎంత తీసుకుంటాం ఈసారి, ఇక్కడ 25 తీసుకుంటాం, ఇక్కడ 5 తీసుకుంటాం. అది మనకు అర్థం కావాల్సిన డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి, ఇదంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో ఇచ్చినప్పుడు l+5 ఇంటూ b+2.5 ఇంటూ cf. ఓకే, ఒకవేళ వాడు ఎంఎంలో ఇస్తే ఏమవుద్ది, ఎంఎంలో ఇస్తే ఇక్కడ ప్రతిదీ మనకి యాడ్ అవుతుంది. ఎంఎంలో ఇస్తే ప్రతిదీ కన్వర్ట్ చేయాలి. అంటే l+50 ఇంటూ b+25/600 cf అవుతుంది అనమాట. ఓకే, సో రిమెంబర్ దట్ స్టెప్ వెరీ కేర్ఫుల్. ఇది సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు ఫార్ములా, ఎంఎంలు ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఇంటూ 10 అవుతాయి కాబట్టి l+50 అవుతుంది, b+25 అవుతుంది, 600 ఇంటూ cf అవుతుంది. రిమెంబర్ దట్ వెరీ, ఎందుకంటే నేను సెపరేట్గా ఎందుకు రాయట్లేదంటే సో యూ నో హౌ టు కన్వర్ట్ దట్ వాల్యూస్. సో చెప్తున్నాను కదా, మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా అప్రోచ్ కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ ప్రొసీజర్. టోటల్ ఏరియా టు బి స్వెప్ట్ బై ఏరియా స్వెప్ట్ అంటే ఏంటి, ఎలవెన్సెస్ ఏమేమి తీసుకుంటాం. ఓకే, అండ్ సో ఈ ఎన్ అనేది ఎలా కనుక్కుంటాం, ఎన్ అనేది ఇక్కడ దాకా ఓకే కామన్. సో ఎప్పుడైనా మనకి ఈ గురించి వాడు ఇవ్వలేదు, మనకు డైరెక్ట్గా కైషింగ్ టైం కనుక్కోమన్నాడు అంటే ఈ ఫార్ములా తీసుకుంటాం. హౌ యూ గాట్ దిస్ ఫార్ములా, ఈ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ సి అనుకున్నాం కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం. వీ గాట్ దిస్ టైం. ఎన్కి ఒక ఎక్స్ప్రెషన్ తెచ్చుకొని ఎన్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్లానింగ్లో ఏమవుద్ది, ప్లానింగ్లో కూడా సేమ్ ప్రొసీజర్, ప్లానింగ్ ఆల్సో సేమ్ ప్రొసీజర్. కానీ l+2.25 తీసుకుంటాం, ఇక్కడ 5 తీసుకునేది 25 తీసుకుంటున్నాం, ఇక్కడ 2.5 తీసుకునేది 5 తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏరియా స్వెప్ట్ కూడా సేమ్ ఫార్ములా, ఎఫ్ ఇంటూ ఎల్ కదా, ఎల్ అంటే ఇక్కడ l+25 తీసుకుంటాం ఇంటూ ఎన్. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, ఈ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ s/100
బట్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకి ప్లానింగ్లో కనుక ఏ రకమైన కటింగ్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ రేషియో ఇవ్వకపోతే వి విల్ టేక్ దట్ యాజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3/4 తీసుకుంటాం అనమాట. సో 4 తీసుకుంటాం, అదొకటే డిఫరెన్స్. సో ఏమవుతుంది 3/4 C ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ S/100. సో n ఈజ్ ఈక్వల్ టు 75 C/S. సో ఏమవుతుంది ఏరియా పర్ మినిట్ ఎంత అవుద్ది, ఏరియా పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు 75 CF. సో దీనికి ఫార్ములా ఏమవుతుందంటే L ప్లస్ 25 ఇంటూ P ప్లస్ 5/75 CF. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షేపింగ్ అండ్ ప్లానింగ్. ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఓకే, వీ హ్యావ్ ద సేమ్ ప్రొసీజర్. ఓకే, ఒకసారి ప్రాబ్లమ్స్ కూడా చూడండి. ప్రాబ్లమ్స్ కూడా మనకి వాడి ఇది 3/4 గురించి కానీ 3/4 వాటి గురించి కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే, ఓకే, స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే వీ విల్ టేక్ దట్ ఫార్ములా, అదర్వైజ్ వీ విల్ డైరెక్ట్లీ యూస్ దిస్ ఫార్ములా. సో మనం చూసుకోవాల్సింది అంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఈ ఫార్ములాని వాడదామని ట్రై చేయొద్దు. ఓకే, ఫాలో దిస్ ప్రొసీజర్ అండ్ క్వశ్చన్లో దీని గురించి మెన్షన్ చేసాడు కదా చూడండి. ఓకే, సో లెట్స్ డూ సమ్ శాంపిల్ ప్రాబ్లమ్స్. అసలు షేపింగ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు. సో ఎందుకంటే ఈ షేపింగ్, ప్లానింగ్, గ్రైండింగ్ ఎందుకు నేను ఎస్ఐ ఓరియంటెడ్ ప్యాటర్న్లో చెప్పట్లేదంటే బికాస్ ఇవన్నీ కూడా 5 మార్క్స్ కింద ఇచ్చే ప్యాటర్న్సే. డైరెక్ట్ 10 మార్క్స్ కింద ఎప్పుడు ఇవ్వలేదు. 10 మార్క్స్ కింద ఇవ్వడు, 5 మార్క్స్ కింద ఇచ్చి 5 మార్క్స్ కింద ఒక టర్నింగ్ ప్రాబ్లం అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ డూ సమ్ శాంపిల్ ప్రాబ్లమ్స్. అసలు ఎలా ఉంటాయి, అసలు ఈ షేపింగ్, ప్లానింగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఏ విధంగా డైరెక్ట్గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయాలా లేకపోతే ఈ స్టెప్ ఒకసారి ఫాలో అవ్వాలనేది మనం చూసుకోవాలి. లెట్స్ సీ దట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. సో లెట్ us డూ సమ్ శాంపుల్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ డిస్ప్లేస్డ్ హియర్. సో పక్కన నేను డిస్ప్లేస్ చేస్తున్నాను. లెట్ us ఇక్కడ నేను పక్కన సాల్వ్ చేస్తాను. ఈ వైట్ స్పేస్లో మనకు ప్రాబ్లం డిస్ప్లేస్ అవుతుంది చూడండి. అండ్ మీకు తర్వాత కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కింద నేను ప్రాబ్లమ్స్, సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ పెడుతుంటాను PDFs, అవి చూద్దరు. కానీ మీన్వైల్ అసలు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి చెప్తాం. సో ఇక్కడ గివెన్ డేటా ఏముంది, గివెన్ డేటా. సో గివెన్ డేటా ఒక రెక్టాంగులర్ బ్లాక్ ఉందంట. ఏ రెక్టాంగులర్ బ్లాక్ 10 సెంటీమీటర్స్ బై 3 సెంటీమీటర్స్ అనే బ్లాక్ ఉంది. ఈజ్ రిక్వైర్డ్ టు షేప్డ్ టు రెడ్యూస్ ద థిక్నెస్ ఫ్రమ్, థిక్నెస్ తగ్గించాలంట 1.5 సెంటీమీటర్స్ నుంచి 1.3 సెంటీమీటర్స్ థిక్నెస్ తగ్గించాలి. డిటర్మైన్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ షేపింగ్ ఇఫ్ కటింగ్ స్పీడ్ ఈస్ 20 మీటర్ పర్ మినిట్. ఇక్కడ కటింగ్ స్పీడ్ అంటే ఏంటి, ఎస్ కాదు, కటింగ్ స్పీడ్ అనేది ఇక్కడ C 20 మీటర్ పర్ మినిట్ అండ్ ఫీడ్ ఈజ్ ఈక్వల్ టు 0.2 mm పర్ స్ట్రోక్ అండ్ కటింగ్ స్పీడ్ రేషియో, కటింగ్ టైమ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3/5. సో చాలామంది కొన్ని టెక్స్ట్ బుక్స్లో M ఈజ్ ఈక్వల్ టు అని తీసుకున్నాడు. M ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఇంటూ 1 + m/1000 అని తీసుకుంటున్నాడు. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కాంప్లికేషన్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ యూస్ అవర్ ఓన్ అప్రోచ్ ఆఫ్ ఫార్ములా అండ్ వీ కెన్ డూ అవర్ థింగ్స్. సో ఇది వాడు ఇచ్చిన డేటా. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మనకి దెర్ ఆర్ 2 స్టెప్స్. ఏవేంటవి, ఇక్కడ మనకు కనుక్కోవడానికి టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు ఏరియా, total area to be swept by area to be swept per minute. ఓకే, సో ఇందులో ఫస్ట్ స్టెప్ కనుక్కుందాం. టోటల్ ఏరియా టు బీ స్వెప్ట్ ఈజ్ ఈక్వల్ టు, షేపింగ్లో ఎప్పుడు కూడా మనకి L ఇంటూ B కదా, L ఇంటూ Bలో L + 5 ఇంటూ B + 2.5 ఉండాలి. సో వాట్ ఈస్ ద లెంత్ హియర్, 10 + 5 ఇంటూ 3 + 2.5. ఆన్సర్ ఎంత వస్తుంది, ఆన్సర్ మనకి 82.5 ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా. క్యాల్కులేటర్లో చేయండి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఫర్ నెక్స్ట్. ఏరియా స్వెప్ట్ పర్ మినిట్. ఏరియా స్వెప్ట్ పర్ మినిట్కి ఏంటి ఫార్ములా, ఎప్పుడు కూడా F ఇంటూ L + 5 ఇంటూ N. ఓకే, ఇప్పుడు N గురించి కనుక్కోవడానికి మనం చూసుకోవాలి N. సో హౌ డూ యూ క్యాలిక్యులేట్ ద N. సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కటింగ్ స్పీడ్ టైం రేషియో ఇచ్చాడు కదా, అది యూస్ చేసుకొని E ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ C ఇస్తున్నట్టు అండ్ ఆల్సో వీ హ్యావ్ E ఈజ్ ఈక్వల్ టు NS/100. సో ఆ రెండు ఈక్వల్ చేసుకొని
NS/100 ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇంటూ C. ఓకే, సో దీని నుంచి n ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకే, దీని నుంచి n ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ S? ఇన్ 1 కట్ అని వాడు మెన్షన్ చేసేస్తాడు క్లియర్గా. ఓకే, S వాల్యూ is 15. సో చెప్పండి ఎస్ వాల్యూ ఎంత? ఎస్ వాల్యూ మన క్వశ్చన్లో లేదా ఎస్ వాల్యూ ఎంత? సో ఎస్ వాల్యూ అనేది ఎంత అవుద్దంటే ఎస్ వాల్యూ ఈస్ L+5. ఇక్కడ షేపింగ్లో అదే ఎస్ ఈజ్ ఈక్వల్ టు L+5. ఎస్ అంటే ఇక్కడ 15, అది గుర్తుపెట్టుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు L+5, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. షేపింగ్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. లెంత్ ఆఫ్ కట్ అంటే ఏంటి? లెంత్ ఆఫ్ కట్ అంటే మనం ఎలవెన్స్ తీసుకున్నాం కదా, ఎలవెన్స్తో సహా మనం వేయాల్సిన వాల్యూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఎన్ బయటికి లాగలేరా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సి అంటే 20 ఇంటూ 100 బై 5 ఇంటూ 15. ఓకే, 5 4s are 20, 3 5s are 15, 5 20s are 100. సో n ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది. సో 80ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 80ని. సో టోటల్ ఏరియా టు బి ఇక్కడ కాదు, ఇక్కడికి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా పర్ మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే 0.2 ఇంటూ L+5 అంటే 15 ఇంటూ 80. సో యూ విల్ గెట్ అన్ ఆన్సర్. వాట్ ఈస్ దట్ వాల్యూ? 24. సో total machining time is equal to 82.5 by 24. So you will get the answer, that is 3.44 minutes. Like this you have to do the problem. ఇక్కడ చూడండి, నేను ఎక్కడ కూడా డైరెక్ట్గా ఫార్ములా వేయలేదు. 60 CF అనే ఫార్ములా కానీ ఆ ఫార్ములా ఎక్కడ వేయలేదు. బట్ ఐ గాట్ ద అప్రోచ్ ఆఫ్ డూయింగ్ ద ప్రాబ్లమ్ బై దిస్ వే. టోటల్ ఏరియా టు బి స్ప్లిట్ బై ఏరియా పర్ మినిట్ అని ఒక స్టెప్ మాత్రమే వేసాను. Okay, so understand this very carefully and let's see some more problems. So the next problem చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో సో అక్కడంతా మనకు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడమే. సమ్ టైమ్స్ 4/5 ఇవ్వచ్చు. ఓకే, సో okay, let's see the next problem. Calculate the time taken for shaping a cast iron block 40 centimeters and 25 centimeters wide in a single cut. Feed is taken as 0.8 mm per stroke and cutting speed is 10 meter per minute. ఇక్కడ మనకి ఎంత కటింగ్ టైం రేషియో, ఎంత కటింగ్ స్ట్రోక్, రిటర్న్ స్ట్రోక్ ఇవ్వలేదు. సో అందుకే వీ విల్ టేక్ దిస్ డైరెక్ట్ ఫార్ములా. మనం ఇక్కడ అందుకే డైరెక్ట్ ఫార్ములా తీసేసుకుందాం. L+5 B + 2.5 by 60 CF. సో ఇలాంటివి షార్ట్ క్వశ్చన్గా వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ కూడా ఎఫెక్టివ్ స్పీడ్ కానీ ఏమి కనిపించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. సో ఎక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములా తీసేసుకోవాలి, ఎక్కడ మనం ప్రొసీజర్ ప్రకారం ఎక్కడ ఆలోచన చేయాలనేది మీరు కొన్ని మోడల్స్ చూసుకోవాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్లో మనం నెంబర్ ఆఫ్ కట్స్ మనకు అవసరమైతే కట్టాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ టచ్ చేయడు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్లో క్లియరెన్స్ గురించి ఇస్తాడు. ద క్లియరెన్స్ ఎట్ ఈచ్ ఎండ్ ఈస్ 75 mm. ఈచ్ ఎండ్, దాని గురించి మనం 5 అని చెప్పుకుంటాం కదా, ఆ 5 2.5 అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి వాడి క్వశ్చన్లో ఇచ్చిన కాన్సెప్ట్కి ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది. 75 mm. ఇక్కడ చూడండి, L 600 mm 930 mm ఇచ్చాడు. క్లియరెన్స్ ఎట్ ఈచ్ ఎండ్ 75 అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క ఎండ్లో ఇవ్వాలంటే బోత్ ఎండ్స్ తీసుకుంటాం. 150 mm అనేది యాడ్ చేస్తాం. చూడండి కింద చూడండి. సో చూడండి 150 B + 150. సో మనం ఇప్పటిదాకా ఏం తీసుకున్నాం? కామన్గా వాడు ఏమి క్లియరెన్స్ ఎంత తీసుకున్నాడు ఇవ్వనప్పుడు మనం 5 cm 2.5 cm తీసుకున్నాం ఇప్పటిదాకా. బట్ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు 75 క్లియరెన్స్ తీసుకోవాలి ఈచ్ ఎండ్లో. అంటే విడ్త్లోనూ 75 ఈచ్ ఎండ్, విడ్త్లో బ్రెడ్త్ లెంత్లోనూ 75 ఈచ్ ఎండ్ కాబట్టి 2 × 75 150 ఇక్కడ తీసుకున్నాడు చూడండి. ఓకే, సో ఇదే అనమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ షేపింగ్ అండ్ ప్లానింగ్. సో ఇక్కడ అంతా కూడా షేపింగ్ ఇచ్చాడు, ప్లానింగ్ కూడా సేమ్. బట్ ప్లానింగ్లో
ఒకవేళ వాడు పైన షేపింగ్ కాకుండా ప్లానింగ్ అని ఇచ్చి ఇవన్నీ ప్లానింగ్ అని ఇచ్చి కనుక వాడు రేషియో ఇవ్వకపోతే యూ విల్ టేక్ దిస్ 3/4 అనుకుంటూ తీసుకొని యూ విల్ టేక్ దట్ 75 CF ఫార్ములా. ఓకే, సో డూ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ దీంట్లోంచి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద షేపింగ్ ఆపరేషన్. ఓకే, అండ్ లాస్ట్ వన్ లెట్ us టు ద గ్రైండింగ్. సో గ్రైండింగ్ కూడా ఒకసారి చెప్పేసుకుందాం. సో ఎందుకు గ్రైండింగ్ కూడా ఇంత షార్ట్లో, ఇంత షార్ట్ స్పాన్లో, ఇంత చిన్న స్పేస్లో చెప్పేస్తున్నారు గ్రైండింగ్ కూడా అంతే. బికాస్ గ్రైండింగ్ ఓకే, గ్రైండింగ్ కూడా ఒకటే ఫార్ములా L/F × N. గ్రైండింగ్ కూడా అదే ఫార్ములా. నమ్ముతారా గ్రైండింగ్ కూడా? ఎందుకంటే మన గ్రైండింగ్ దెర్ ఆర్ 2 types ఆఫ్ గ్రైండింగ్. వాట్ ఆర్ దోస్? సర్ఫేస్ గ్రైండింగ్ అండ్ సిలిండ్రికల్ గ్రైండింగ్. ఓకే, సర్ఫేస్ గ్రైండింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్ అనేవి 2 types ఆఫ్ గ్రైండింగ్స్ ఉన్నాయి మనకి. ఓకే, సో బేస్డ్ అపాన్ దట్ ఈ L/F × N ఉంది కదా, L/F × Nలో లెంత్ ఏం తీసుకోవాలి? ఓకే, లెంత్ ఏం తీసుకోవాలి అండ్ అప్రోచ్ లెంత్ అంటే ఏంటి, ఓవర్ ట్రావెల్ లెంత్ అంటే ఏంటనేది మనకు తెలుసుకోవాలి. ఫీడ్ ఏం తీసుకోవాలి? సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. సో హియర్ గ్రైండింగ్లో వచ్చేటప్పుడు మనకి దెర్ ఆర్ 2 concepts. వన్ ఈజ్ approach length and over travel length. Approach length and over travel length. What is approach length? It is also called as cutter approach. ఓకే, సో మనకి సర్ఫేస్ గ్రైండింగ్ అంటే ఏంటి? సర్ఫేస్ గ్రైండింగ్ అంటే మనకి ఆ సర్ఫేస్ ఇట్ విల్ పాలిష్ ద సర్ఫేస్ గ్రైండింగ్ అనేది. సిలిండ్రికల్ గ్రైండింగ్ అనేది ఇట్ విల్ గ్రైండ్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ diameters. ఇది వేరు. సో search clearly surface grinding machine and cylindrical grinding machine, both are different. So what is approach length, what is over travel length? సో ఎప్పుడైనా సరే మనం గ్రైండింగ్ చేస్తున్నాం. సో వీఆర్ డూయింగ్ ఎగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సో గ్రైండింగ్ చేస్తున్నాం. సో గ్రైండింగ్ నేను చేయాలి. గ్రైండింగ్ చేయడం వల్ల నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు థిక్నెస్ తగ్గాలన్నప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు కీప్ అన్ అప్రోచ్ లెంత్. సో అప్రోచ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దెర్ ఈజ్ అన్ అప్రోచ్ లెంత్. ఓకే, ఆ వీల్ అనేది అంత లెంత్ ట్రావెల్ అయితేనే తప్ప నాకు కట్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద అప్రోచ్ లెంత్ కాన్సెప్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ఓవర్ ట్రావెల్ లెంత్? ఓవర్ ట్రావెల్ లెంత్ అంటే నాకు అక్కడ కట్ అయిపోతుంది అండి. నాకు అక్కడ ఐఎమ్ డూయింగ్ దట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయిన దాన్ని ఏమంటారంటే ఓవర్ ట్రావెల్ లెంత్ అంటారు. ఓకే, అప్రోచ్ లెంత్ ఇస్ ద లెంత్ వేర్ ద వీల్ విల్ అప్రోచ్ అవర్ రిక్వైర్డ్ డెస్టినేషన్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది థిక్నెస్ వరకు అది ట్రావెల్ అయ్యే లెంత్ ఎక్కడ పెట్టాలి? సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ నేను పెడితేనే ఇంత లెంత్ 0.5 mm లెంత్ అది రొటేట్ అయినా గ్రైండింగ్ అవుతుంది. సో నేను చివరెక్కడో వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ గ్రైండింగ్ వీల్ పెట్టాలి అనేది అంతా కూడా అప్రోచ్ లెంత్ విల్ క్యాలిక్యులేట్. అండ్ ఓవర్ ట్రావెల్ లెంత్ అనేది ఇట్ విల్ సే వెన్ ద ఆపరేషన్ విల్ కంప్లీట్. సో ద కాంబినేషన్ ఆఫ్ అప్రోచ్ లెంత్ అండ్ ఓవర్ ట్రావెల్ లెంత్ ఈస్ కాల్డ్ టేబుల్ ట్రావెల్. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో మనకు ఫార్ములా ఒకటే, T = L/F × N. బట్ వాట్ హియర్ మ్యాటర్స్ ఈస్ వాట్ ఈస్ దిస్ L, వాట్ ఈస్ దిస్ F. సో L అనేది ఉంది కదా, ఈ L అనే లెంత్ ఏం తీసుకోవాలనేదే మనకి అప్రోచ్ లెంత్ ఓవర్ ట్రావెల్ లెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ అప్రోచ్ లెంత్ ఓవర్ ట్రావెల్ లెంత్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి. సర్ఫేస్ గ్రైండింగ్లో యూ షుడ్ ఫాలో దిస్ అప్రోచ్ లెంత్ అండ్ ఓవర్ ట్రావెల్ లెంత్ కాన్సెప్ట్స్. సో మనకు ఇప్పుడు ఒకవేళ గ్రైండింగ్ వీల్ అనేది ఇలా మూవ్ అవ్వాలనుకో, సపోజ్ ఇలా మూవ్ అవ్వాలన్నప్పుడు దట్ మీన్స్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఇఫ్ ఇట్ షుడ్ మూవ్. సో వీ విల్ టేక్ ద అప్రోచ్ లెంత్ యాజ్, ఇక్కడ అప్రోచ్ లెంత్ ఉంది కదా, we take approach length as √d into d minus d square. We'll take that approach length and we will take the over travel length as 5 mm. Okay, ఈ రెండు కంబైన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఉంది కదా, దట్ ఈస్ దిస్ L. ఈ డైరెక్షన్ చూసుకోండి, టేబుల్ డైరెక్షన్ కూడా చూసుకోవాలి. ఓకే, సర్ఫేస్ గ్రైండింగ్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఈ గ్రైండింగ్ వీల్ ఇలా టు అండ్ ఫ్రో ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్.
ఒకవేళ మనకి గ్రైండింగ్ వీల్ అనేది ఇఫ్ ఇట్ షుడ్ గో ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్, ఒకవేళ వెర్టికల్ డైరెక్షన్లో మనకు కట్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? వెర్టికల్ డైరెక్షన్లో కట్ అవ్వాలి అంటే సో దెర్ ఆర్ టూ థింగ్స్ అగైన్. సో ఇఫ్ diameter of the wheel is less than the width of the piece or if d is greater than w. సో ఇక్కడ అప్రోచ్ లెంత్ ఎంత అవుద్ది? అప్రోచ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0.5d ఓవర్ ట్రావెల్ లెంత్ 7 mm. ఓకే, అండ్ ఇక్కడ ఓవర్ ట్రావెల్ లెంత్ మాత్రమే మారుతుంది. ఇక్కడ హాఫ్ ఇంటూ d మైనస్ రూట్ ఓవర్ d స్క్వేర్ మైనస్ w స్క్వేర్. ఓకే, సో అప్రోచ్ లెంత్ అనేది కామనే 0.5d. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సర్ఫేస్ గ్రైండింగ్. సర్ఫేస్ గ్రైండింగ్ అంటే మనకి ఆ గ్రైండింగ్లో అప్రోచ్ లెంత్ గురించి తెలుసుకోవాలి. L/F/N ఫార్ములాలోనే లెంత్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ లెంత్ అనేది తెలుసుకోవడమే సర్ఫేస్ గ్రైండింగ్లో కాన్సెప్ట్. నెక్స్ట్ సిలిండ్రికల్ గ్రైండింగ్ అంటే ఏంటి? సిలిండ్రికల్ గ్రైండింగ్ అంటే మనం బయట చూస్తుంటాం, బయట మనం గ్రైండింగ్ ఆపరేషన్స్ చేస్తారు, గ్రైండింగ్ వీల్ పట్టుకొని గ్రైండింగ్ ఆపరేషన్స్ చేస్తారు. అక్కడ సిలిండ్రికల్ గ్రైండింగ్లో కాన్సెప్ట్ ఏంటి? సో అక్కడ కూడా T ఈజ్ ఈక్వల్ టు L/F/N ఫార్ములాయే. బట్ ఇక్కడ L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ జాబ్. ఇక్కడ అప్రోచ్ లెంత్ ఉండదు, ఓన్లీ మనకి ఓవర్ ట్రావెల్ లెంత్ అనేది ఉంటుంది అంతే. ఓవర్ ట్రావెల్ అంటే మనం ఎప్పటికీ అది కంప్లీట్ అవుతుంది అనేదే మన ఓవర్ ట్రావెల్ లెంత్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేది అప్రోచ్ లెంత్, ఎప్పటికీ కంప్లీట్ అవుద్ది అనేదే ఓవర్ ట్రావెల్ లెంత్. ఎందుకు ఇక్కడ అప్రోచ్ లెంత్ ఉంది, ఇక్కడ అప్రోచ్ లెంత్ లేదు? బికాస్ సర్ఫేస్ గ్రైండింగ్ ఆన్ ద నేమ్ సర్ఫేస్ గ్రైండింగ్ అంటే సో సపోజ్ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ పార్టికల్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కూడా అబ్రాసు మెటల్తో మనకి వాటిని రబ్ చేయాలి. అబ్రాసు మెటల్తో వాటిని పాలిష్ చేస్తేనే మనకప్పుడు మనకి గ్రైండింగ్ జరుగుతుంది. ఎంతో కొంత 1 mm 2 mm అన్ఈవెన్నెస్ అనేది పోతుంది, స్మూత్ ఆపరేషన్ జరుగుతుంది. సో అందుకే అప్రోచ్ లెంత్ అనేది అంత లెంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే మనకి గ్రైండింగ్ జరుగుతుంది అనేది అప్రోచ్ లెంత్. ఓవర్ ట్రావెల్ లెంత్ అంటే ఏంటి? సో ఆ లెంత్ అయిన తర్వాత మనకి గ్రైండింగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోతుంది అని దాని అర్థం ఓవర్ ట్రావెల్. ఓకే, ఇక్కడ మనకి అందుకే సిలిండ్రికల్ గ్రైండింగ్లో వీ డోంట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అప్రోచ్ లెంత్. అండర్స్టాండ్ వెరీ క్లియర్ఫుల్లీ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బట్ ఇక్కడ మనకి తెర్ ఆర్ ఫీడ్ ఉంది కదా, ఫీడ్ L/F/Nలో ఫీడ్కి ఇక్కడ W/2 అండ్ ఫీడ్ W/4 when it is smooth and when it is if it is rough and if it is smooth. ఓకే, అక్కడ అబ్రాసివ్ వీల్ అనేది స్మూత్గా ఉంటే అలాగా, రఫ్గా ఉంటే అలాగా. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద గ్రైండింగ్, అంతే. సో గ్రైండింగ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో మనకి, గ్రైండింగ్లో ప్రాబ్లమ్స్ ఇస్తే సర్ఫేస్ గ్రైండింగ్ గురించి మెన్షన్ చేసి అప్రోచ్ లెంత్ ఓవర్ ట్రావెల్ లెంత్ గురించి ఇవ్వడు. జస్ట్ హీ విల్ మెన్షన్ అబౌట్ ద లెంత్, జస్ట్ హీ విల్ మెన్షన్ అబౌట్ ద ఫీడ్. అండ్ ఎన్కి సేమ్ ఫార్ములా. ఎన్కి ఫార్ములా ఏంటి? ఎన్కి S ఈజ్ ఈక్వల్ టు πdN/100. ఆ ఫార్ములా యూస్ చేసుకొని ఎన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం దీంట్లో. బట్ W విడ్త్ ఆఫ్ ద జాబ్ గురించి ఇచ్చినప్పుడు అది ఎలా అవుతుందా అనేది చూసుకోవాలి. సో ప్రాక్టీస్ దిస్ ప్రాబ్లమ్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఎందుకు ఇది 3 కలిపి ఎందుకు ఒకసారి చెప్పానంటే ఇవి మ్యాక్సిమం షార్ట్ క్వశ్చన్ ఓరియంటెడ్, మ్యాక్సిమం టచ్ చేయకపోవచ్చు కూడా, బట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఎందుకంటే షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అన్ని యూనిట్స్ టచ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే షేపింగ్, ప్లానింగ్ అండ్ గ్రైండింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో గ్రైండింగ్ గురించి చదివింది కదా, సర్ఫేస్ గ్రైండింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్. సో షేపింగ్ ప్లానింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షేపింగ్ ప్లానింగ్లో మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్ ఫార్ములా అప్రోచ్ గుర్తుపెట్టుకోవద్దు. 60 CF 75 CF 1+m అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవద్దు. ఓన్లీ జస్ట్ ట్రై టు రిమెంబర్ దిస్ ప్రొసీజర్. అసలు మనకి ఈ టోటల్ ఏరియా స్వెప్ట్, ఏరియా స్వెప్ట్ పర్ మినిట్ అంటే ఏంటి, ఆ రెండు డివైడెడ్ చేసేటప్పుడు పైన వాల్యూ ఎంత, ఏరియా స్వెప్ట్ పర్ మినిట్లో ఎన్ వాల్యూ ఎంత. ఎన్ అనేది ఎలా కనుక్కోవాలి? ఈ 3/5cని ఈక్వల్ చేసినప్పుడు మనకు ఒక 60 CF వచ్చింది. ఒకవేళ మనం ఈ ప్రాబ్లం ఉంది, సో ఎంతైనా రావచ్చు. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో 3/5 మనకి ఇచ్చారు కాబట్టి సో నేను డైరెక్ట్గా చేయలేదు. సో డైరెక్ట్గా చేస్తుంటే 60 CF వద్దు, ఫార్ములాలోనే వద్దురేమో, బట్ నేను అది అలవాటు చేయదలుచుకోవట్లేదు. సో మెయిన్ ఇక్కడ మనకి 60 CF రావచ్చు, 120 CF రావచ్చు, 360 CF రావచ్చు, 720 CF రావచ్చు కింద, నో మ్యాటర్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా అప్రోచ్.
So practice this very carefully, the shaping, planning and grinding. So practice well, and in the next videos we shall start our 8th unit. 8th unit is welding, forging and foundry. So let's solve those topics. So prepare well and practice well. Boom.